హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో కాసుల పేరు కొనుక్కోవడానికి ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి అయితే చూద్దాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ మనం ఏ ఆర్నమెంట్ తీసుకోవాలన్నా కూడా దాన్ని చేయించుకోవాలా లేదంటే గోల్డ్ షాప్లో తీసుకోవాలని అయితే డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏ ఆర్నమెంట్కైనా ఎన్ని గ్రామ్స్లో చేయించుకోవాలి అని మనం ముందుగానే ఆలోచించుకోవాలి. తర్వాత కొన్ని షాప్స్లో కనైతే మనం చేయించుకున్నామంటే స్టోన్ కాస్ట్ని అలాగే గోల్డ్ కాస్ట్ని కలిపి మనకి వేస్తారు. అప్పుడైతే వెయిట్ ఎక్కువ అవుతుంది, మనం ఎక్కువ అమౌంట్ని అయితే కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా స్టోన్ కాస్ట్ సపరేట్గా గోల్డ్ కాస్ట్ సపరేట్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ బిల్ ఇస్తారు కదా, దాన్ని అయితే చెక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వేశారా అని. నెక్స్ట్ 916 హాల్ మార్క్ ఉందా లేదా అనేసి ఆర్నమెంట్ మీద అయితే మనం చెక్ చేసుకోవాలి. ఏ ఆర్నమెంట్ తీసుకోవాలన్నా బేసిక్గా ఈ డీటెయిల్స్ అయితే మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కాసుల పేరు చేయించుకోవడానికి మనం ఎలా సేవ్ చేసుకోవాలని చూద్దాము. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఎన్ని గ్రామ్స్లో చేయించుకోవాలి అని డిసైడ్ అవ్వాలి అనేసి. ఇప్పుడు మీరు కానీ గోల్డ్ షాప్కి కానీ వెళ్ళి కానీ చూసామంటే 35 గ్రామ్స్ నుంచే కాసుల పేరు అయితే స్టార్ట్ అవుతుంది. అదే వచ్చేసి చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం గట్టిగా చేస్తారు కాబట్టి గ్రామ్స్ అయితే ఎక్కువ పడతాయి గోల్డ్ షాప్స్ కంటే కూడా. ఎందుకంటే గోల్డ్ షాప్స్లో వచ్చేసి మిషన్ కట్ ఉంటుంది, అందుకని లైట్ వెయిట్లో కూడా మీకు దొరుకుతాయి ఆర్నమెంట్స్. అదే మీరు చేత్తో చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు 50 నుంచి 80 గ్రామ్స్ అబో అయితే పెట్టుకుంటే గట్టిగా అయితే ఉంటుంది. సింపుల్గా కావాలి అని అనుకున్నప్పుడు గోల్డ్ షాప్లో అయితే డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు తక్కువ లైట్ వెయిట్లో. అదే చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు డాలర్తో హెవీగా వెయిట్గా కావాలి అని అనుకున్నప్పుడు 50 నుంచి 80 గ్రామ్స్ అయితే పడతాయి. నేను ఇప్పుడు బేసిక్గా ఒక 35 గ్రామ్స్కి కానీ షాప్కి వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటే ఎంత వెయిట్ పడుతుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేసి చూద్దాము. ఇప్పుడు 35 గ్రామ్స్ కానీ నేను 7000 రూపీస్ గోల్డ్ రేట్ కానీ వేస్తే 18% వేస్టేజ్ వేసి 3% జిఎస్టీ కానీ వేస్తే మొత్తం 2,97,773 రూపీస్ అయితే పడుతుంది అప్రాక్సిమేట్గా. దాన్ని మనం ఒక రౌండ్ ఫిగర్గా 3 lakhs అయితే పెట్టుకుందాము. ఇప్పుడు 3 lakhsకి మనం కాసుల పేరు 35 గ్రామ్స్లో చేయించుకోవాలని అనుకున్నప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి అని అంటే, ఈ 3 lakhs అమౌంట్తో 1 yearలో కాసుల పేరు కొనుక్కోవాలని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ స్కీమ్. ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కానీ వేస్తే ఆ విఏ ఉంది కదా 44,000, అదైతే మనకి ఉండదు అసలుకి. సో అప్పుడు 2,52,000 మనం జిఎస్టీతో కలిపి వేసుకున్నామంటే 11 monthsకి కానీ గోల్డ్ స్కీమ్ కట్టగలిగితే మంత్లీ వచ్చేసి 23,000 కానీ కడితే 23 to 25,000 కానీ కడితే కాసుల పేరు అయితే 35 గ్రామ్స్ని 1 yearలో తీసుకోవచ్చు. కానీ ఈ 23,000 కట్టాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమైపోతుంది. ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళైతే 1 yearలో తీసుకోవచ్చు. అలా 1 yearలో తీసుకోలేని వాళ్ళు 2 yearsకి కానీ 3 yearsకి కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 yearsకి కానీ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి చిట్ అంటే చిట్టి పట్ట వేసుకొని సెకండ్ ఇయర్ గోల్డ్ స్కీమ్ వేసుకోవచ్చు. లేదు 2 yearsలో కూడా తీసుకోలేము, శాలరీ అంత రాదని అనుకునే వాళ్ళు 3 years ప్లాన్ చేసుకోవచ్చు. 1-2 years వచ్చేసి చీటీ పట్ట వేసి థర్డ్ ఇయర్లో వచ్చేసి గోల్డ్ స్కీమ్ని వేసుకోవచ్చు. ఈ చిట్టి వేసేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మకమైన వాళ్ళ దగ్గర అయితేనే వేయండి. ఎందుకంటే చిట్టి వల్ల లాస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎంతో కష్టపడితే కానీ మంత్లీ కట్టలేము. ఇలా మంత్లీ కట్టేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మనీ ఇవ్వకుండా ఇలా లాస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మకమైన వాళ్ళ దగ్గర అయితేనే చిట్టి అయితే వేయండి. ఇప్పుడు సపోజ్ 35 గ్రామ్స్కి కానీ అయితే 2 yearsలో కొనుక్కోవాలి కానీ అనుకుంటే చిట్ వచ్చేసి 10,000 రూపీస్ 12 months కానీ కడితే 1,20,000 అవుతుంది కదా. ఇప్పుడు 10,000 అంటే ప్రతి మంత్ మనం చీటీలో వచ్చేసి 10,000 కట్టాం కదా, ఒక్కొక్కసారి 9,000 ఒక్కొక్కసారి 9,500 కడతాం కదా. అలా నేను ఒక అప్రాక్సిమేట్గా 5,000 మనకి ఎక్స్ట్రా మిగులుతుంది అని అనుకుంటే టోటల్గా మనం చీటీ పాట వల్ల 1,25,000 అయితే సేవ్ చేయొచ్చు. 10,000 కానీ మంత్లీ కానీ కట్టే పనికైతే ఎంత తోపుడు పోయినా కూడా మనకి 1,25,000 వస్తుంది. ఈ 1,25,000ని తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఇయర్లో మనం సేవ్ చేస్తాం కదా, దీన్ని తీసుకొని వెళ్ళి మనం 11 monthsకి అంటే సెకండ్ ఇయర్ మనం గోల్డ్ స్కీమ్ స్టార్టింగ్లో 11 monthsకి కానీ ఎఫ్డి కానీ వేసామంటే 6% మనకి వడ్డీ అయితే వస్తుంది. అప్పుడు టోటల్గా 1,31,841 రూపీస్ అయితే మనకి వడ్డీ అంటే ఎఫ్డి వేసాం అంటే 1,25,000 కానీ ఎఫ్డీలో వేస్తే 1,31,000 అవుతుంది మనకి
6% వడ్డీ ఇస్తారు. అప్పుడు మనకి ఎంత కాసుల పేరు కావాల్సింది 3 lakhs కదా, 3 lakhs నుంచి 1,31,841 మనం సేవ్ చేసిన అమౌంట్ కానీ తీసేస్తే ఇంకా మనకి ఎంత కావాలి, 1,68,000 అయితే కావాల్సి వస్తుంది. అప్పుడు మనం సెకండ్ ఇయర్లో ఏం చేస్తామంటే గోల్డ్ స్కీమ్ని కానీ మంత్లీ, అలాగే ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే 10,000 చీటీ పాట వేసామో అలాగే 10,000 రూపీస్ని వచ్చేసి సెకండ్ ఇయర్లో గోల్డ్ స్కీమ్ అయితే కట్టాలి. సో మన దగ్గర ఆల్రెడీ 1,31,841 ఉంటుంది. దానికి మనం 10,000 ఎవ్రీ మంత్ కానీ గోల్డ్ స్కీమ్ కడితే 1,10,000 అయితే వస్తుంది. టోటల్గా మన దగ్గర 2,41,841 రూపీస్ అయితే 2 yearsలో మనం సేవ్ చేయొచ్చు. ఇలా ఫస్ట్ ఇయర్లో కానీ చీటీ వేసుకొని సెకండ్ ఇయర్లో స్కీమ్ కానీ వేసుకున్నామంటే ఇంత సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి సెకండ్ ఇయర్లో వేసిన అమౌంట్కి వేస్టేజ్ అయితే ఉండదు కదా, అలాగని మనం చూసుకున్నామంటే ఇంకా రిమైనింగ్ ఎంత అమౌంట్ కట్టాల్సి వస్తుందో 35 grams కాసుల పేరుకి ఓల్డ్ గోల్డ్ని అయితే పెట్టుకొని 2 yearsలో అయితే మనం కాసుల పేరుని కొనుక్కోవచ్చు. ఈ ఫస్ట్ ఇయర్ గోల్డ్ చిట్తో పాటు కానీ ఇంకా ఏదైనా అమౌంట్ కానీ సేవ్ చేయగలిగితే ఆ వచ్చిన అమౌంట్తో గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కుంటే ఇంకా 2 years కంటే ముందుగానైతే కాసుల పేరుని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10,000 చిట్టి చెప్పాను కదా, 10,000 కట్టలేని వాళ్ళు 5,000 కట్టలేని వాళ్ళు ఇంకా తక్కువ. కాకపోతే మనం ఎంత తక్కువ కడతామో మనం అన్ని ఇయర్స్ అయితే ఇంకా పెంచాల్సి వస్తుంది కాసుల పేరు కొనుక్కునే దానికి టైం అయితే. ఈ చిట్టి పాటలు ఇవన్నీ కూడా మేము వేయలేమో అని అనుకునే వాళ్ళు ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వచ్చు, కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఒక సేవింగ్స్ ఛాలెంజ్ని అయితే తీసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ 365 days సేవింగ్స్ ఛాలెంజ్ అయితే ఉంది. అది వచ్చేసి ఫస్ట్ డే 1 రూపీ, సెకండ్ డే వచ్చేసి 2 rupees, అలా 365 days 365th డే వచ్చేసి 365 rupees అయితే వేస్తాము. ఆ సేవింగ్స్ ఛాలెంజ్లో కానైతే 1 yearకి 60,000 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ 365 daysలో వేసే అమౌంట్ కాకుండా ఇంకా ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయగలగారో అంత అమౌంట్కి గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కున్నారంటే ఈ 60,000 ప్లస్ గోల్డ్ కాయిన్స్ రెండింటిని కలిపి కాసుల పేరుని అయితే తీసుకోవచ్చు. మీరు ఎన్ని ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటే అన్ని ఇయర్స్కి. లేదు అంటే 50 rupees సేవింగ్స్ ఛాలెంజ్ కానీ తీసుకున్నారంటే ఫస్ట్ వీక్ వచ్చేసి 50 rupees వేస్తాం, సెకండ్ వీక్ 100 rupees, థర్డ్ వీక్ వచ్చేసి 150, అలా 50 పెంచుకున్నా కానీ వెళ్ళామంటే 6 monthsకి అయితే 15,000 సేవ్ చేయొచ్చు. ఈ 2 సేవింగ్స్ ఛాలెంజ్ అయితే నేను ఆల్రెడీ చేస్తూ ఉన్నాను. ఇలా సేవింగ్స్ ఛాలెంజెస్ని తీసుకొని కూడా వచ్చిన అమౌంట్తో రిమైనింగ్ అమౌంట్ గోల్డ్ కాయిన్స్ని తీసుకొని కూడా సేవ్ చేసుకొని కాసుల పేరుని అయితే కొనుక్కోవచ్చు. ఇలా మనం ఒక చిన్న ప్లాన్ గాని వేసుకున్నామంటే 2 years లేదంటే 3 yearsలో ఒక్కొక్క ఆర్నమెంట్ని అయితే అలా చేయించుకుంటూ రావచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్.